Hello, welcome back to my channel Hima Story Time. Today we are planning to visit the Pikes Peak. This is our first time visit. ఈ వీడియోలో నేను పైక్స్ పీక్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. టికెట్స్, రోడ్ కండిషన్స్, సేఫ్టీ చెక్స్, బ్రేక్ చెక్స్ అండ్ సమ్మిట్ ఎక్స్పీరియన్స్ అన్నీ. మీరు పైక్స్ పీక్ ప్లాన్ చేస్తున్నారు అంటే ఈ వీడియోని మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం విజిటర్స్‌కి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఇలాంటి ట్రావెల్ అండ్ రియల్ ఎక్స్పీరియన్స్ వీడియోస్ కోసం హిమ స్టోరీ టైమ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. మార్నింగ్ అరౌండ్ 10 ఏఎంకి మేము ఇంట్లో నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఆ రోజు కింద వెదర్ చాలా సన్నీగా ఉంది. అసలు మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. లక్కీ డే అనే అనిపించింది. యాక్చువల్‌గా మేము రూట్ మిస్ అయ్యాము. కానీ ఫైనల్లీ పైక్స్ పీక్ హైవేకయితే చేరుకున్నాము. సో ఇంటి దగ్గరకొచ్చేసరికి వి చెక్డ్ ఇఫ్ యూ హావ్ అట్‌లీస్ట్ హాఫ్ ట్యాంక్ ఆఫ్ గ్యాస్. బికాజ్ మౌంటైన్ రోడ్స్‌లో మనకి పెట్రోల్ స్టేషన్ ఉండవు కదా! సో ఎంట్రీ చెక్ అయితే క్రాస్ అయ్యాము. సో, అక్కడేంటంటే మనకు ఒక మ్యాప్ ఇస్తారు. సో, వ్యూ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? సో, మ్యాప్స్ మనము కన్‌ఫ్యూజ్ అవ్వకుండా, రోడ్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి. ఫస్ట్ టైమ్ వెళ్ళే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో, వాళ్ళు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు. ఎలా డ్రైవ్ చేయాలి? వెదర్ కండిషన్స్ అవన్నీ. ఏలోపు మనం మళ్ళీ బ్యాక్ రావాలి అని చెప్పి అన్నీ క్లియర్‌గా చెప్తారు మనకు. ఓకే. లెట్స్ గో. సీ యూ అట్ ది టాప్ ఆఫ్ ది మౌంటైన్. ఫైనల్లీ పైక్స్ పీక్ అయితే రీచ్ అయిపోయామండి. సో, చూడ్డానికి ఎంత సన్నీగా ఉంది కదా వీడియోలో. కానీ ట్రస్ట్ మీ ఆ వెదర్ అనేది చాలా వర్స్ట్‌గా ఉంది. విండ్ ఎక్కువుంది, చలి ఎక్కువుంది. అస్సలు తట్టుకోలేము. ఈవెన్ జాకెట్స్ వేసుకున్నా, గ్లోవ్స్ ఏసుకున్నా చాలా కష్టమండి. అందులోనూ కిడ్స్‌తో ఏమైనా ప్లాన్ చేస్తుంటే మనం మేక్ ష్యూర్ దే ఫీల్ సో కంఫర్టబుల్. ఇది పైక్స్ పీక్ సమ్మిట్ విజిటర్ సెంటర్ అండి. ఇక్కడి నుంచి వ్యూ అయితే చూపిస్తాను చూడండి. ఎంత బావుంటుందంటే, ఆ రోజు చాలా క్లియర్ స్కై ఉంది. మనము చాలా క్లియర్‌గా చూడొచ్చు. చూడండి. చూడండి ఎంత బావుంది మౌంటైన్స్. సో, మనము క్లియర్‌గా చూడొచ్చు. అందులోనూ స్నో కూడా ఉంది కదా! సో, చూడ్డానికి చాలా బావుంటుంది. అసలు చెప్పాలంటే చాలా రష్ లేదు. నార్మల్‌గా అయితే చాలా రష్ ఉంటుంది. పైక్స్ పీక్ సమ్మిట్ రీచ్ అయ్యాక జస్ట్ వ్యూస్ మాత్రమే కాదండి. ఇక్కడ ఒక స్మాల్ బట్ వెరీ ఇన్ఫర్మేటివ్ ఎగ్జిబిషన్ ఏరియా ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్‌లో పైక్స్ పీక్ హిస్టరీని ఫుల్ డీటెయిల్స్‌గా చూడొచ్చు మనము. పైక్స్ పీక్‌ని ఫస్ట్ ఎక్స్‌ప్లోర్ చేసిన డేస్ నుంచి రోడ్ కన్‌స్ట్రక్షన్ కానివ్వండి, రైల్వేస్ అండ్ రీసెర్చ్ స్టేషన్స్, టుడేస్ మోడర్న్ సమ్మిట్ బిల్డింగ్స్ వరకు అన్ని ఇయర్స్ వైస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. యాక్చువల్‌గా పైక్స్ పీక్‌లో 4 లైఫ్ జోన్స్ అనేది ఉంటుంది. ఫుట్ హిల్స్, మౌంటైన్ హిల్స్, సబ్లఫిన్ అండ్ ఆల్పైన్ జోన్స్. ఈ జోన్స్‌లో యానిమల్స్, బర్డ్స్, ప్లాంట్స్ అండ్ ఎలా చేంజ్ అవుతాయో ఫోటోస్ అండ్ బర్డ్స్ ఈజీగా ఉంటుంది మనకు. ఇవన్నీ చూడొచ్చు. ఆక్సిజన్ లెవెల్స్, స్నో ఎక్స్‌ట్రీమ్ వెదర్ కండిషన్స్ అన్నీ. సో, ఓవరాల్‌గా ఇది జస్ట్ సైట్ సీయింగ్ కాదు. పైక్స్ పీక్‌ని హిస్టరీ, సైన్స్, నేచర్‌తో కనెక్ట్ చేసే ఒక మినీ మ్యూజియం ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. పైక్స్ పీక్ కనుక వస్తే డెఫినెట్‌గా ఇది కానీ మిస్ అవ్వకండి. బికాజ్ ఫస్ట్ టైమ్ విజిటర్స్‌కి ఈ మౌంటైన్ గురించి ఏమీ తెలియని వాళ్ళకి ఇది ఒక్కసారి విజిట్ చేయడంతో ఈ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం మనకి తెలుస్తుంది. ఇక్కడ చూసారంటే మనకి ప్రొజెక్టర్‌లో ఇయర్ వైస్ ద మౌంటైన్ పైక్స్ పీక్ మౌంటైన్ అనేది ఎలా స్టార్ట్ అయింది, అన్ని వెదర్స్‌లో చూపిస్తారు. లైక్ సమ్మర్‌లో ఎలా ఉంటుంది, వింటర్‌లో ఎలా ఉంటుంది. ఇదొచ్చేసరికి ఇది ప్రెస్డ్ పెన్నీ కలెక్టిబుల్ మిషన్ అండి ఇది. సో, ఇక్కడ కింద చూసారంటే అక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెన్నీస్ ఉంటాయి. సో, మనకి ఏది కావాలో మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరిక్కడ చూడండి ఇక్కడ మల్టిపుల్ ఉంటాయి. సో, మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూడండి ప్రాసెస్ అవుతుంది. సో, యాహ్! ఫైనల్లీ వి గాట్ ఇట్. నేనైతే యాహ్! చూడండి ఇక్కడ. సో, నేను బిగ్ ఫుట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఇలా ఉంటుంది మనకి పెన్ని. యాక్చువల్‌గా పైక్స్ పీక్ హైట్‌ని వరల్డ్ ఫేమస్ మౌంటైన్స్‌తో కంపేర్ చేసి చూపిస్తారు. Excited ఇక్కడ people. చూసామంటే జెనాలి, కిలిమంజారో లాంటి పీక్స్ ఎక్కడ స్టాండ్ చేస్తాయో క్లియర్‌గా విజువల్‌లో ఉంటాయి. సో, యాహ్! ఇదైతే నా ఫేవరెట్ స్పాట్ అని చెప్పొచ్చు. గిఫ్ట్ షాప్. సో, ఎక్కడికి వెళ్ళినా ఈ గిఫ్ట్ షాప్ అనేది మ్యాండేటరీ అండి. ఎందుకంటే ఇట్స్ కైండ్ ఆఫ్ హాబిట్ అని చెప్పొచ్చు నాకు. కలెక్టింగ్ ద మ్యాగ్నెట్స్ ఎక్కడికి వెళ్ళినా సో, మనకి చాలా గుర్తుగా ఉంటుంది చెప్పాలంటే. సో, ఈ గిఫ్ట్ షాప్‌లో మనకి నార్మల్‌గా ఈ కప్స్, వాటర్ బాటిల్స్, టీ షర్ట్స్, హ్యాట్స్ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, కీ చైన్స్. సో, ఇక్కడ చూడండి.
చూసారా ఇక్కడ ఎన్ని ఉన్నాయో? డిఫరెంట్ కైండ్ ఆఫ్ కీ చైన్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. సి పైక్స్ పీక్ హిల్స్. ఇది మనకు ఇంకొక వ్యూ పాయింట్ అండి. ఐ థింక్ ద మౌంటైన్ గురించి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశారు క్లియర్‌గా. అండ్ ఇక్కడ చూసారంటే ట్రైనొచ్చింది కదా! ఇది అసలు మేము అనుకోలేదు. చాలా బాగా అనిపిచ్చింది ఆ ట్రైన్‌ని చూడగానే. సో, మనము కార్‌లోనే కాదండి. సో, ఇలా ట్రైన్‌లో కూడా రావచ్చు. కాకపోతే దానికి మనం టికెట్స్ అనేది ముందుగానే బుక్ చేసుకోవాల్సుంటుంది. సో, ఫైనల్లీ పైక్స్ పీక్ సమ్మిట్‌కొచ్చేసాం. ఇదే అండి పైక్స్ పీక్ సమ్మిట్. మేము ఎవ్రీథింగ్ ఇది 360 క్యామ్‌లో అయితే రికార్డ్ చేసాము. సో, ఇలా ఉంటుంది. యాక్చువల్‌గా నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఇది బ్యాక్‌గ్రౌండ్ విండ్ చాలా ఎక్కువుందండి. సో, నేను మాట్లాడింది కూడా చాలా అన్‌క్లియర్‌గా ఉంటుంది. చాలా డిస్టర్బ్డ్‌గా ఉంటుంది. ఏమీ అర్థం కాదు. సో, అందువల్లే నేను వాయిస్‌ని మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరిగింది. వ్యూ చూడండి ఒకసారి ఎంత బావుంటుందో. అప్పటి వరకు ఎందుకో చాలా ఎంప్టీ అని అనిపించింది. ఎక్కువ పీపుల్ అయితే లేరు. సో, ట్రైనొచ్చినప్పుడైతే చాలా ఫుల్ రష్‌గా ఉన్నింది. సో, చాలా బాగా అనిపించింది. అప్పటికే మేము అన్నీ కవర్ చేసేసాము. ఇంకొకసారి నేను మీకు వ్యూ చూపిస్తాను చూడండి. సో, దిస్ ఈస్ ద లాస్ట్ అనమాట. సో, ఇదయిపోయాక ఇంకా ఇంటికి స్టార్ట్ అవ్వడమే. చూడండి. చాలా బాగా అనిపిచ్చింది నాకైతే. చాలా గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఇది మాకు. సో, ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. సో, మీరు పైక్స్ పీక్‌కి ప్లాన్ చేస్తున్నారు అంటే, జాకెట్స్, హ్యాండ్ గ్లౌస్, స్నో షూస్ ఇవి కంపల్సరీ అండి. డోంట్ మిస్ ఇట్. బికాస్ వెదర్ అనేది ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో మనము ఎక్స్‌పెక్ట్ చేయలేము. చూసారు కదా! ఎంత సన్నీగా ఉన్నా కూడా విండ్ అనేది చాలా ఎక్కువుంది. అండ్ చలి కూడా చాలా ఎక్కువుంది. గ్లోవ్స్ ఏసుకున్నాను, జాకెట్ వేసుకున్నాను. అయినా కానీ ఆహ్, మాట్లాడలేకపోయాను క్లియర్‌గా చెప్పాలంటే. సో, కిడ్స్‌తో ఉన్నప్పుడైతే ఇంకా కొంచెం ఎక్కువ కేరింగ్ అనేది తీసుకోండి. సో, వాళ్ళసలు తట్టుకోలేరు కిడ్స్. సో, మా బాబయితే అసలు కారు నుంచి బయట కూడా రావడానికి ఇష్టపడలేదు. సో, తను కారులోనే ఉంచాము ఎక్కువ సేపు. సో, చూసారు కదండీ పైక్స్ పీక్. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. సో, మాకైతే చాలా బాగా అనిపించింది. సో, ఇట్స్ కైండ్ ఆఫ్ గుడ్ ఎక్స్‌పీరియన్స్. సో, చాలా డేస్ తర్వాత బయటొచ్చాము ఇలాగా. స్వామి మాల వేసినప్పటి నుంచి మేము అంతగా బయట రాలేదు. స్టార్టింగ్‌లో చెప్పాను కదా మీకు రోడ్ మిస్ అయ్యామని. సో, అదేంటంటే నార్మల్‌గా మ్యాప్స్‌లో అయితే మనకి పైక్స్ పీక్ ఓపెన్ అనే చూపించింది రోడ్స్. సో, మేము మ్యాప్ నుంచి డైరెక్ట్‌గా అలానే వచ్చాము. సో, వేరే రూట్ వెళ్ళాము. అది ఓన్లీ గవర్నమెంట్ వెహికల్స్ కంట. మాకు తెలీదు కదా! సో, మళ్ళీ బ్యాక్ వచ్చి పైక్స్ పీక్ హైవే అనేది రీచ్ అయ్యాము. సో, అక్కడి నుంచి సో, బిఫోర్ పైక్స్ పీక్ వెళ్ళాలి అనుకుంటే కనుక మీరు చేయాల్సిందేంటంటే కాల్ చేయడం వల్ల సో, వాళ్ళు ఆ డేలో పైక్స్ పీక్ రోడ్ అనేది ఓపెన్ ఉందా? క్లోజ్ ఉందా? అనేది మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. సో, రికార్డ్ చేసుంటారు వాయిస్‌తో. సో, అది మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే స్టార్ట్ అయిపోయాక హాఫ్ డిస్టెన్స్‌కొచ్చాక మనకి రోడ్ క్లోజ్ అంటే మళ్ళీ ఇది చాలా వేస్ట్ ఆఫ్ టైమ్ కదా! సో, బెటర్ ముందుగానే మనము ఆల్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని స్టార్ట్ అవ్వడం అనేది బెస్ట్. మాకైతే ఇంకా కొద్దిసేపు ఉండాలనిపించింది కానీ, సో, చలి ఎక్కువైపోయింది. సో, ఇంకా ఈవినింగ్ అవుతుంది కదా! సో, ఇంకా ఎక్కువవుతుందేమో అని బేబీ గురించి ఆలోచించి మేము కొద్దిసేపు ఉండి తర్వాత స్టార్ట్ అయిపోయాము. బట్ యాక్చువల్‌గా అయితే సమ్మర్‌లో రావటం వల్ల ఇంకా బాగుంటుందేమో అనైతే అనిపించింది మాకు. ఇప్పుడు ఇక్కడ కమింగ్ డౌన్ టైమ్‌లో మనకు ఇంపార్టెంట్ సేఫ్టీ చెక్ అనేది చేస్తారండి. సో, బ్రేక్ చెక్ కంపల్సరీ. వాళ్ళు బ్రేక్ టెంపరేచర్ అనేది చెక్ చేస్తారు. 300 ఫారెన్‌హీట్ కన్నా ఎక్కువ ఉండకూడదు. సో, ఒకవేళ Basic. అలా ఉంటే కనుక కార్‌ని సైడ్‌లో పార్క్ చేయించి 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి అని చెప్తారు. ఎందుకంటే డౌన్ హిల్‌లో కంటిన్యూయస్ బ్రేకింగ్ వల్ల బ్రేక్స్ ఓవర్ హీట్ అవ్వచ్చు కదా! Good, సో, good. How are you? చూడండి మీరే వాళ్ళు ఏం చెప్తారో Okay. ఇందాము. We want to make sure they're not getting too hot. It looks like your brakes are getting just a little bit warm. We look for under 300 degrees. You're right at around 300 degrees. So I just want to check. Are you coming down in low gear or are you coming down in drive most of the way? Just D. Okay. So we usually recommend actually using L.
L? You have that low on there. Oh, okay. And then it looks like Yeah, it doesn't have manual thing. there's Yeah. no like manual mode or Yeah. anything. I was just looking to see if you had like a plus or minus. Yeah, that's for- what it is. I thought even I looked into it because they told me when I come up, they said you have to come on 1 and 2, but I don't have it. Yeah. So yeah. Even if you don't have the 1 and 2 though, that L that'll still keep you in a lower gear for longer. Okay. It'll still shift up automatically, Okay. but not as quickly. So it will help slow you down. Okay. So you'll have to use your brakes a little bit less, hopefully. Okay. The only thing I'd recommend is just stopping for just a couple of minutes. Oh, It's okay. pretty cold outside, so your brakes should cool off Oh, really sure. fast. Okay. But if you just stop for like 5 minutes, they'll get right back down to a safe Okay. temperature. They serve coffee here? Yeah, they have all kinds of like food and snacks in there. Oh, They okay. have coffee and everything. Okay, thank you so much. Yeah, sure. You have a good day. You too. ఈ బ్రేక్ చెక్ కంప్లీట్ అయ్యాక సేఫ్‌గా మేము హైవే అయితే రీచ్ అయ్యాము. అండ్ ఫైనల్లీ ఇంటికి కూడా రిటర్న్ అయ్యామండి. సో, ఈ ఎంటైర్ జర్నీని ఇన్‌స్టా 360 8Kలో అయితే క్యాప్చర్ చేశాము. రీసెంట్ వీడియోలో చూసినట్లయితే మేము ఇన్‌స్టా 360కి ఉన్నాం కదా! సో, అది వీడియో తీసి ఎలా ఉంటుంది చూడాలి అనైతే అనుకున్నాము. అందుకే మేము పైక్స్ పీక్ వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. డిస్క్రిప్షన్‌లో నేను అన్ని కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మెన్షన్ చేస్తాను. టికెట్ ప్రైజెస్ అండ్ వెబ్‌సైట్స్, ట్రైన్ టికెట్స్ అండ్ వెబ్‌సైట్స్ అన్నీ మెన్షన్ చేస్తాను. తప్పకుండా చూడండి. ఆహ్, ఇంతే అండి. ఇదే స్పైక్స్ పీక్ ఎక్స్‌పీరియన్స్ చూసారు కదా! ఎలా ఉందో. ఇలాంటి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.